ఈవీ9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తుంగభద్ర నీటి విడుదలపై స్పష్టత ఇవ్వాలి. పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. యూకేలో పీడీఎస్ఎల్ నాలెడ్జ్ సెంటర్ ప్రారంభించిన కేటీఆర్. బాబు భవిష్యత్తుపై సజ్జల ఆసక్తికరమైన వ్యాఖ్యలు. ఏడాది తుంగభద్ర జలాశయం నుంచి నీరు అందించడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటి విడుదలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు దరూరు పురుషోత్తం గౌడ అన్నారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల ఆనకట్ట నిపుణుడు కన్నయ్యలాల్ మాట్లాడుతూ ఈ సంవత్సరం 70% నీటిని మాత్రమే నిల్వ చేయగలిగామన్నారు. మేము అధికారంలో లేకున్నా తెలంగాణలో పెట్టుబడులు పెట్టామని చెప్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యమంటూ యూకేలో కేటీఆర్ వ్యాఖ్యానించారు. అలాగే ఫ్యూచర్లో కూడా అంటే ఇవాళ నేను అధికారంలో లేను, బట్ స్టిల్ ఇక్కడికి వచ్చి నేను తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి అని ఎందుకు చెప్తా ఉన్నానంటే అల్టిమేట్లీ స్టేట్ ఫస్ట్, అల్టిమేట్లీ ఇండియా ఫస్ట్ అండ్ తెలంగాణ ఫస్ట్. కాబట్టి అట్లా అని చెప్పి ఎప్పటికీ ప్రతిపక్షంలో ఉండవు. 2-3 ఏళ్లలో వచ్చేస్తాము. మీరు అట్లా చప్పట్లు కొడితే ఒక 3 ఏళ్లలో వచ్చేస్తాము. బట్ అప్పటిదాకా ఈ లోపల మీరు పెట్టాల్సిన అన్ని పైప్ లైన్ లో పెట్టి మళ్ళీ మేము గవర్నమెంట్ లోకి రాగానే అన్ని ఇండస్ట్రీస్ మా దగ్గర పంపించేస్తే అప్పుడు మీరు కూడా వచ్చేవాళ్ళు వచ్చేస్తే ఐ విల్ బి సూపర్ హ్యాపీ. థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్ యూ శ్రీదేవి, థ్యాంక్ యూ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ అజయ్ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పీడీఎస్ఎల్. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సినీ నటుడు నాగార్జున దంపతులు జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ కుమారుడు అఖిల్ వివాహ వేడుక ఆహ్వానానికి అందించిన సినీ నటుడు నాగార్జున దంపతులు. ట్విన్ టవర్స్ పైన దాడి చేసిన ఒసామా బిన్ లాడెన్ను పట్టుకోవడానికి అమెరికా 11 ఏళ్లు పట్టింది. కానీ పహల్గాం దాడి చేసిన ఉగ్రవాదులకు 15 రోజుల్లో పట్టుకున్న నాయకుడు నరేంద్ర మోదీ అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇవాళ అమెరికా లాంటి దేశము ట్విన్ టవర్స్ మీద ఒసామా బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ బద్దలు చేస్తే ధ్వంసం చేస్తే 3,000 మంది చచ్చిపోయారు, 6,000 మంది గాయాల పాలయ్యారు. కానీ అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికాకు ఒసామా బిన్ లాడెన్ ను మట్టుబెట్టడానికి 11 సంవత్సరాలు పట్టింది. 11 సంవత్సరాలు అగ్రరాజ్యానికి. కానీ పహల్గాం సంఘటన జరిగిన 15 రోజుల పాట 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినటువంటి సైన్యం భారత సైన్యం, అటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం చరిత్ర కూడా గుర్తుపెట్టుకోవాలి. పేదవాడి కోసం పింఛను పెట్టింది నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలు. దాన్ని 75 రూపాయలు చేశాను. మళ్ళీ 200 రూపాయల నుంచి 5 ఏళ్లలో 2,000 రూపాయలంటే 10 రెట్లు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను 3,000 నుంచి ఒకేసారి 4,000 రూపాయలు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తున్నా. ఒక వృద్ధులకు వితంతువులకే కాదు, ఈరోజు మీరు చూస్తే దివ్యాంగులకి ఒకప్పుడు 5,500 ఉంటే 3,000 చేశాను. 3,000 నుంచి ఇప్పుడు మీరు చూస్తే 6,000 చేశాను. అంటే 500 నుంచి 6,000 రూపాయలు పెంచిన ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరన్నా డయాలిసిస్ వచ్చి కిడ్నీ ప్రాబ్లం ఉండి సమస్యలుంటే వాళ్లకు 10,000 రూపాయలు ఇస్తున్నాం. కొంతమంది బెడ్కే పరిమితం అయిపోయి ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా సేవలు చేయాలి కాబట్టి అలాంటి వాళ్లకు 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం. అంటే 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నాం. నేను సవాల్ విసురుతున్నా, భారతదేశంలో ఎక్కడైనా ఇస్తున్నారా ఒక్కసారి మీరే వెరిఫై చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఇది పేదవాళ్ళంటే ఈ ప్రభుత్వానికి ఒక అభిమానం. అందుకనే ఈరోజు మనం చూసినప్పుడు ఇలాంటి ప్రభుత్వం, ఇంకో పక్క మీరు చూసినప్పుడు నేను ఒకే మాట చెప్పాను. మొదటి తారీఖున ప్రభుత్వ యంత్రాంగం పేదల గురించి ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ గ్రామాలకు వెళ్ళాలి, పేదవాళ్ళని దర్శనం చేసుకోవాలి. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు
అక్కడ స్థానిక సంస్థల్లో ఉండే నాయకులు అందరూ కూడా మీ దగ్గరకు వచ్చి మీకు ఆ పింఛనిచ్చే కార్యక్రమంలో భాగస్వాములైతే మీ కష్టాలు నేరుగా అర్థమవుతాయి, కష్టాలు తీర్చే మనస్తత్వం వస్తుంది. అందుకనే ఈరోజు రాష్ట్రం అంతా కూడా తెల్లవారితో నిద్ర లేస్తానే 6 గంటలకే మీ దర్శనం మా ఆఫీసర్లు మా నాయకులు తీసుకున్నారంటే అదేని మేము చూపించే చొరవని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. భవిష్యత్తులో కూడా ఒకటే హామీ ఇస్తున్నాను, ఈరోజు కష్టపడుతున్నాం, మేము కష్టపడేది రాష్ట్రంలో వ్యవస్థలు కూటమి పాలనలో దారుణంగా విఫలమయ్యారని, ఆధారం లేకుండా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైలుకు పంపించారని వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం నెల్లూరు జైల్లో కాకానిలో ములాఖత్ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ నేతలపై వరుసపెట్టి తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు. కల్పిత కథనాలు సృష్టించి ఆధారం లేకుండానే మాజీ మంత్రి కాకాని మీద కేసులు పెట్టి జైలుకు పంపారు. ఇది పరాకాష్ఠకు చేరింది. అక్రమంగా అరెస్ట్ చేస్తే బయటకు వచ్చాక వాళ్ళు మరింత రాటుదిలారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య గురయ్యారు. అంటే ఏదైనా కేసులో ఆధారాలుంటే దాని మీద ఎంతవరకైనా పోవచ్చు. ఎంతో కొంత పొగ ఉంటే నిప్పు ఉందని చెప్పి దాని మీద పోయి చేయడంలో కూడా అభ్యంతరం లేదు. కానీ అసలు ఏమీ లేకుండా కల్పిత కథలన్నీ కలపడము, ఓ స్క్రీన్ ప్లే తయారు చేయడము, పాత్రలు సృష్టించడము, వాళ్ళ ఎల్లో మీడియాలో ఒక వారం 10 రోజులు నెల రోజులు నడపడం, ఆ తర్వాత వాళ్ళని ఎక్కడో పట్టుకొని కన్ఫెషన్ అని రాసుకోవడం, ఆ తర్వాత దానికి సంబంధించి ఏదో సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ తయారు చేయడం, అది 10 ఏళ్ల క్రితందో 5 ఏళ్ల క్రితందో ఎప్పుడైనా సరే ఆ కాగితాలన్నీ పెట్టేసుకుని ఈ పత్రికల్లో వచ్చినప్పటికంటే జనంలో మెదడులలోకి ఎక్కించిన విష ప్రచారంతో ఎక్కించినవన్నీ కథలన్నీ ఎక్కించి పట్టుకురావడం, జైల్లో వేయడం. అది సోషల్ మీడియాతో మొదలై నాయకులు అందరినీ తిరుక్కొని పరాకాష్ఠకు ఏదంటే ఏదైతే భయపడుతున్నామో అది జరుగుతుంది. సామాన్య ప్రజలు కూడా దానికి పూర్తిగా ఇదే. ఒక్కసారి నీకు వ్యవస్థ దెబ్బతిన్నాక, విశృంఖలత్వం వచ్చాక, ఎవరికి జవాబుదారీతనం లేనప్పుడు ఏం జరుగుతుంది అనేది ఏడాది తర్వాత ఇప్పుడు చూస్తున్నాం. దీనికి ఇలా వీళ్లు చేయడం వల్ల ఏదో సాధిస్తారనుకుంటే అది పొరపాటు. ఒక నెల రోజులో 2 నెలల్లో నాయకులను, కార్యకర్తలను, సోషల్ మీడియా యాక్టివిస్టులను ఇంకోనో జైల్లో పెట్టచ్చు. కానీ బయటకు వచ్చేసరికి ఎలా తయారవుతున్నారంటే మరింత గట్టిగా తయారై వస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మరింత బలపడుతోంది. భయము, బాధ ఏదంటే ఈ విశృంఖలత్వం పెరిగిన తర్వాత రాష్ట్రంలో ఓ సిస్టమ్స్ అలవాటు పడిన వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, అది గాడి తప్పితే ఎట్లుంటుందనే ఫలితాలు మనం బీహార్లోనో ఆటవిక రాజ్యాల్లోనూ చూస్తాము. నిరంకుశత్వం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో చూశాం. ఇప్పుడు మళ్ళీ అది రుచి చూపిస్తున్నారు. మళ్ళీ వెనక్కు తెచ్చుకోవడం కష్టం. చంద్రబాబు నాయుడు గారికి అది తెలిసినట్లేదు. రెండవది, నువ్వు నాటిన విత్తనం ఈరోజు ఏదైతే రేపు దాని ఫలాలు ఎట్లుంటాయనేది కూడా ఆయన ఊహించట్లేదు. భయంకరంగా ఉంటాయి. ఇంత సింపుల్ అనుకోరా. కేసులు పెట్టచ్చు ఎవడి మీదైనా, ఇద్దరు కలిసినా లేదా ఒకరిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నా దాన్ని బేస్ చేసుకుని ఒకటి పట్టుకొచ్చి కాళ్ళు ఎరగొట్టి కన్ఫెషన్ రాయించుకుంటే వరుస పెట్టి 10 మందిని జైల్లో తోయొచ్చు, హెరాస్ చేయొచ్చు. ఏదంటే అది స్థానిక సంస్థల ఎన్నికల్లో చూశాం, ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో, నిన్నటికి నిన్న తెనాలిలో చూశాం. కేసు ఏదైనా తప్పులు చేస్తే కేసు పెట్టచ్చు, తప్పులేదు. రోడ్డు మీద కూర్చోబెట్టి సినిమాల్లో కదా మనం చూసి భయం వేస్తుంటది, ఒళ్ళు గగురు వస్తుంది. సినీ పరిశ్రమలో తాజాగా నెలకొన్న పరిణామాలపై సినీ నటుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి మీడియా సమావేశం నిర్వహించారు. పర్సెంటేజ్ల విషయంలో ఈ మధ్య వివాదం నెలకొంది. హరిహర వీరమల్లు కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్ధం. పర్సెంటేజ్ ఖరారైతే నాలాంటి నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుతుందంటూ ఆయన అన్నారు. ప్రభుత్వం ఏ విధంగా అయితే గద్దర్ అవార్డులు ప్రకటించిందో అలాగే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి నంది అవార్డులు కూడా మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రకటించాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇక ముఖ్యంగా నేను మీ పాత్రికేయ మిత్రులందరినీ ఎందుకు పిలిచానంటే, ఎందుకు విజ్ఞప్తి చేశానంటే, రీసెంట్గా ఇండస్ట్రీ మొత్తం పర్సెంటేజ్ కావాలని మ్యాక్సిమం అబౌవ్ 80% అనే ఇష్యూ మీద చర్చలు జరుపుతూ బోత్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ ఛాంబర్ అనేక చర్చలు జరుపుతూ కొనసాగిస్తున్న దశలో ఎప్పుడు చర్చలు ఫలప్రదం అవుతాయా, ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో
పర్సెంటేజ్ సిస్టమ్ వస్తుందా అని ఎదురు చూస్తే నాలాంటి సగటు నిర్మాతలందరికీ కూడా తీరని విఘాతం జరిగింది. ఈ మధ్య రీసెంట్గా ఒక విషయం ఏంటంటే, హరిహరి వీరమల్లు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు పర్సెంటేజ్ కానీ ఇవ్వకపోతే. గుజర్ హౌస్ అగ్ని ప్రమాదం గురించి సంచలన విషయాలు బయటపెట్టిన బాధితులు, ఫైర్ సిబ్బంది, అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మా కుటుంబ సభ్యులను కోల్పోయామంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు బాధితురాలు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులు కాలు మొక్కినా సరే ఎఫ్ఐఆర్ వెంటనే వైద్యం చేస్తామని తేల్చి చెప్పారు. ఉదయం 6 గంటల 12 నిమిషాలకు సహాయం కోసం అంబులెన్స్, ఫైర్ సిబ్బందికి ఫోన్ చేస్తే 6 గంటల 45 నిమిషాలకు వచ్చిన 8 గంటల 4 నిమిషాల వరకు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదు. ఫైర్ సిబ్బంది వద్ద కనీసం టార్చ్ లైట్లు, ఫైర్ ఇంజిన్లో నీళ్లు ఉన్న పైపులకు రంధ్రాలు ఉండడంతో ప్రెషర్ రాలేదంటూ వ్యాఖ్యానించారు. Either the pressure was low or there was a leakage in the pipe. Also, the fire personnel was unable to join the pipes further. There were no torch lights and the equipments to break the door. Not a single fire personnel was ready to go inside the premises. Likewise, was the condition of ambulance had arrived at the scene. Civilians, including my son Nitish and my other relatives, bought the first victim at the time of 8 o'clock. There were no oxygen mask in the ambulance, so also few of the drivers were not in a stable condition. Other ambulances were also either lacking oxygen or mask. Further, victims were brought out from the premises by the civilians. Fire services personnel were busy requesting us for the torch lights and other equipments to go inside the premises. Not even a single person is ready to go inside the house to help the persons. The fire services did not administer even a basic CPR to the victims. So, రైతుల సమస్యలపై ఉద్యమానికి పిలుపు. తెలంగాణ రైతు సంఘం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హామీలు, రైతాంగ సమస్యలు పరిష్కరించాలని జూన్ 11న జిల్లా వ్యాప్తంగా ఎంఆర్ఓ ఆలయాల ఎదుట ధర్నాలు. రైతుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి బూక్యా చందునాయక్ ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ జూన్ 5, 6 తేదీల్లో బ్యాంకుల ఎదుట, జూన్ 11న తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శనివారం నాడు జనగాంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2014 నుండి పెండింగ్లో ఉన్న పంట రుణాలన్నింటినీ మాఫీ చేయాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రైతు రుణాలన్నింటినీ ఏకకాలంలో మాఫీ చేయాలని, రైతు విమోచన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దేశంలో లక్షల కోట్ల రూపాయల బడా కార్పొరేట్ పెట్టుబడిదారులకు మోడీ ప్రభుత్వం మాఫీ చేస్తూ ఉన్నది. కానీ ఈ దేశాన్ని అన్నం పెట్టే రైతన్న వ్యవసాయాన్ని వదిలేసి పట్టణాలకు వలసపోయేటువంటి పరిస్థితి ప్రభుత్వ లెక్కల ప్రకారం పెరుగుతూ ఉన్నది. కాబట్టి రైతు రుణాలన్నింటినీ కేంద్రం అదేవిధంగా రాష్ట్రం మాఫీ చేసి తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల జూన్ 5, 6 తేదీలలో జిల్లా వ్యాప్తంగా బ్యాంకుల ఎదుట తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రైతాంగ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, ముఖ్యంగా 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించింది. కానీ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాల్సిన ప్రభుత్వం దేశ రైతాంగ ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రగల్భాలు పలికిన మోడీ ప్రభుత్వం తూతూ మంత్రంగా ధరలు పెంచింది. కానీ ఈరోజు పెట్టుబడి పెద్ద ఎత్తున పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది. విత్తనాల ధరలు విపరీతంగా పెంచారు. కానీ రైతుల ఆదాయాన్ని పెంచాలంటే స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం కనీస గిట్టుబాటు ధరల గ్యారంటీ చట్టం చేయాలని, కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సాదా బైనామా ద్వారా దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ ఫీల్డ్ సర్వే నిర్వహించి పట్టా చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 11వ తేదీన ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి జూన్ 5, 6 తేదీల్లో పంట రుణాలు మాఫీ చేయాలని, తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలని, అదేవిధంగా జూన్ 11వ తేదీన రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం. తుంగభద్ర నీటి విడుదలపై స్పష్టత ఇవ్వాలి. పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. యూకేలో పీడీఎస్ఎల్ నాలెడ్జ్ సెంటర్ ప్రారంభించిన కేటీఆర్. బాబు భవిష్యత్తుపై సజ్జల ఆసక్తికరమైన వ్యాఖ్యలు.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.